అనాదిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న శాలివాహన కుమారుల జీవన స్థితిగతుల్లో నేటికి మార్పు రాకపోవడం బాధాకరమని జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జగన్నాథపురం 21వ డివిజన్లో ఉన్న శాలివాహన కుమ్మరి పూజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్థానికులతో మమేకమై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక సామాజిక వర్గాలకు చెందిన కులవృత్తుల వారు వివిధ రంగాల వైపు వెళ్లి శాలివాహన కుమ్మరులు మాత్రం తరతరాల నుంచి వస్తున్న తమ కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారని ముత్తా అన్నారు. వీరికి ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో మట్టి పనిని మాత్రమే నమ్ముకుంటున్నారని తెలిపారు. జనసేనని పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన కాకినాడకు వస్తున్న సందర్భంగా తాను తెలుసుకున్న విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడ్డు విజయ్ కుమార్, మల్లిపూడి శివాజీ, శాలివాహన కుమ్మరి సంఘం అధ్యక్షులు తెల్లపూడి సత్యబాబు, ఉపాధ్యక్షులు దేవరపు నూకరాజు, ప్రధాన కార్యదర్శి దాలిపర్తి కుమారస్వామి, సిద్ధు తదితరులు ఉన్నారు. ప్రజలకి, మీడియా వారికి, ప్రజలకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈవేళ కొత్త సంవత్సరం అడుగు పెడుతూ ఇస్తూ వాళ్ళ ఒక కుల వృత్తుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మన మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విభిన్న కులాలకు సమూహమైన సమాజం, చిన్న చిన్న కులాలు, కుల వృత్తులందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్పిన సందర్భంగా నేను చిన్నప్పుడు పుస్తకాలు చదివితే మానవ నాగరికత చిహ్నం కొండలు, మట్టి పాత్రలు చదువుతున్నాను. ఈవేళ ఆ నాగరికత పైకి వెళ్ళాక మట్టి పాత్రలు, మట్టితో పనిచేసే మనుషులు కరువయ్యారు. నాగరికతకు పుట్టడానికి చిహ్నం వాళ్ళైతే వాళ్ళు అంతరించకూడాన్ని మేము చూపిస్తున్నాం. వాళ్ళు ఒకప్పుడు 42 కుటుంబాలు ఉంటే 14 కుటుంబాల మాత్రమే కాకినాడలో ఉన్నాయి. వాళ్ళ ఆవిష్కారాలు 6 మాత్రమే ఉన్నాయి. పూర్వం ఒక సందర్భంగా 42 కుటుంబాలకి ఇల్లు వాళ్ళని ఆలోచించినప్పుడు ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు. మా నాన్నగారు అక్కడ స్థలం ఉన్నది తీసుకొని ఉంటే 150 గజాల లెక్కన 36 మందికి వచ్చింది. మా 42 మందికి ఇస్తానని వెళ్తామని చెప్పిన వాళ్ళ యొక్క కుల కట్టుబాటుకి ముందు నేను నమస్కారం చేస్తున్నాను. కారణం అందరికీ ఇస్తే కానీ వెళ్ళం అని వాళ్ళు ఉన్న ఒక కట్టుబాటు కానీ ఒక పద్ధతి కూడా మనం దాన్ని గౌరవించాలి. ఆవేళ 36 ఉన్నాయి కనుక 42 మంది లేకపోయారు. ఈవేళ మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, మీ అందరి జీవితాలు బాగు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. పట్టణ ప్రాంతంలో 50 గజాలు మించి ఇవ్వకూడదు అన్న ప్రభుత్వ యొక్క పద్ధతిని మీ కులానికి వర్తించకుండా చేసే బాధ్యత ముత్తాశేఖర్గా నేను తీసుకుంటాను. 2, మీకు కాకినాడలో 4 ప్రాంతాల్లో ప్రభుత్వ షాపులో అద్దె లేకుండా, కరెంటు ఖర్చు లేకుండా మీ కుటుంబ మహిళలు మీరు చేసిన సామాను అమ్మడానికి ఏర్పాటు చేసే పాత్ర కూడా నేను చూసుకుంటాను. ఆ 4 షాపులు జగన్నాయపురం, కాకినాడ మెయిన్ రోడ్ మరియు 4 జంక్షన్లో ప్రభుత్వ షాపుల్లో